నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం మంగళగిరి 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హాస్పిటల్ వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ హాస్పిటల్కి సంబంధించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాము. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు పిల్లర్లకి సంబంధించిన ఫూటింగ్ నిర్మాణ పనులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ అన్ని పిల్లర్లకి సంబంధించిన ఫూటింగ్స్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వరకు పిల్లర్స్ వచ్చేసినాయి. ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్ వరకు శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక ప్లాట్ఫామ్ కోసం ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇంకో పక్క పిల్లర్స్ కి సంబంధించి ఏంటంటే కాంక్రీటింగ్ వేయడం కోసం సెంటరింగ్ వర్క్స్ కానీ అవన్నీ చేస్తున్నారు. ఈ పిల్లర్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ కి సంబంధించిన సెంటరింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి గ్రౌండ్ లెవెల్ మొత్తం స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇది G+1 ఫ్లోర్స్ తో అయితే ఉంటుంది. ఈ హాస్పిటల్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ మంగళగిరి 100 పడకల హాస్పిటల్ కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి చూడండి, ఒక పక్క నేషనల్ హైవే 16, దాని పక్కనే ఉన్న మంగళగిరి 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తున్న ప్లేసు. ఒక విధంగా హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్ పక్కనే ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. లాస్ట్ టైం మనం ఈ హాస్పిటల్కి సంబంధించిన వర్క్ అప్డేట్ ఇచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన ఫౌండేషన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 247 పిల్లర్స్ అయితే వేశారు. ఈ పిల్లర్స్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ మొత్తం ఫౌండేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి దానిపైన కాలమ్స్ వేసి ఇంకా గ్రౌండ్ లెవెల్ వరకు అయితే తీసుకొచ్చారు. ప్రెజెంట్ శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ ఇంకా గ్రౌండ్ లెవెల్ స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇంకో పక్క పిల్లర్స్కి కాలమ్స్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు. ఈ కాలమ్స్ వేసిన తర్వాత ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన సెంటరింగ్ వేసి స్లాబ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇంటర్నల్గా రూమ్ సపరేషన్ కానివ్వండి, అలాగే బ్రిక్ వర్క్ అయితే చేసుకుంటారు. ఇంకా దానిపైన మళ్ళీ కాలమ్స్ వేసి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇదంతా G+1 స్ట్రక్చర్తో అయితే ఈ బిల్డింగ్ మొత్తం నిర్మిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ మంగళగిరి 100 పడకల హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇందులో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఇది G+1 స్ట్రక్చర్తో నిర్మిస్తున్నారని చెప్పా కదా. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 58,577 SFTతో ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 56,425 SFTతో అయితే ఉంటుంది. మొత్తం 1,15,000 స్క్వేర్ ఫీట్తో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇటువైపు మీరు చూడండి, ఒక పక్క శాండ్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి సంబంధించి. ఇంకో పక్క కాలమ్స్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా శాండ్ ఫిల్లింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన ఈ గ్రౌండ్ లెవెల్కి సంబంధించిన ఫౌండేషన్స్ అన్నీ వేస్తారు. ప్రజెంట్ ఒక పక్క ఏంటంటే ఫౌండేషన్స్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా కాలమ్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఇంకా సెంటరింగ్ వేసిన తర్వాత స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇది మొత్తం 7.35 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. దీనికోసం ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం 1.35 ఎకరాల ల్యాండ్ కూడా అవైలబుల్ అయితే ఉంది. అలాగే ఇందులో కార్ పార్కింగ్కి 1 ఎకరం ల్యాండ్ అయితే కేటాయించారు. ఇది హాస్పిటల్ మెయిన్ గేట్కి రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే మెయిన్ గేట్ నుండి లెఫ్ట్లో కాంపౌండ్ వాల్ పక్కనే బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఈ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ లెఫ్ట్ సైడ్ నుండి హాస్పిటల్ బ్యాక్ సైడ్ వరకు 7 మీటర్ల వైడ్తో రోడ్ అయితే నిర్మిస్తారు. ఇంకా మెయిన్ గేట్ ఎంట్రన్స్కి స్ట్రైట్గా అలాగే రైట్ సైడ్ 15 మీటర్ల వెడల్పుతో రోడ్ అయితే నిర్మిస్తారు. అలాగే హాస్పిటల్ ఎమర్జెన్సీ ఎంట్రీ ఎగ్జిట్ వైపు 9 మీటర్ల వెడల్పుతో ఒక రోడ్ అయితే నిర్మిస్తారు. అదొచ్చేసి నేషనల్ హైవే సర్వీస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ మంగళగిరి 100 పడకల హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా అన్ని సదుపాయాలతో ఉండేలాగైతే నిర్మిస్తున్నారు. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానివ్వండి అన్ని సదుపాయాలు అయితే ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఎంట్రన్స్ లాబీ, ఓబీజీ, గైనిక్ ఓపీ డిపార్ట్‌మెంటు, ఫ్యామిలీ ప్లానింగ్, పెడియాట్రిక్, డెంటల్, స్కిన్ కేర్‌కి సంబంధించిన ఓపీ డిపార్ట్‌మెంటు, ఇంకా క్యాజువాలిటీ, ఎల్‌డీఆర్ యూనిటు, మెడికల్, సర్జికల్, ఐ, ఫిజియోథెరపీ ఓపీ డిపార్ట్‌మెంటు, ఇంకా రేడియాలజీ, ఫిజియోథెరపీ, ఐసీటీసీ, ఇంకా టీబీ సెంటరు, ఆయుష్‌కి సంబంధించిన ఓపీ డిపార్ట్‌మెంటు, డీఈఐసీ, ఇంకా కిచెను, స్టోర్ రూము, ప్యాథాలజీ, సెంట్రల్ ల్యాబు, ఇంకా సెంట్రల్ ఫార్మసీ, ఆర్థోకి సంబంధించిన ఓపీ డిపార్ట్‌మెంటు, ఇంకా రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన రూము, ఎలక్ట్రికల్ రూము, తలసీమా వార్డు, ఇంకా డయాలిసిస్ డే కేర్ యూనిటు, ఇంకా డాక్టర్స్ లాంజు, స్టాఫ్ లాంజు ఇయన్నీ ఉంటాయి. ప్రెజెంట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించిన ఫౌండేషన్స్ అంటే స్లాబ్ నిర్మాణం అయన్నీ జరుగుతున్నాయి. ఈ స్లాబ్ నిర్మాణం కోసం ఏంటంటే బూమ్ ప్రెజర్ మెషినరీ ద్వారా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క శాండ్ ఫిల్లింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ విషయానికొస్తే, ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఓటీ కాంప్లెక్సు, ఇంకా 15 బెడ్‌లతో మొత్తం 6 రూమ్‌లయితే ఉంటాయి. అంటే 6 వార్డులతో 15 బెడ్‌లతో 6 వార్డులుంటాయి. ఇంకా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్‌కి సంబంధించిన ఓబీజీ డిపార్ట్‌మెంటు, ఇంకా గైనకాలజీ, పీడియాట్రిక్స్‌కి సంబంధించిన ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంటు, ఇంకా ఎంఎన్‌సీ వార్డు, ఎస్ఎన్‌సీయూ, ఎన్ఐసీయూకి సంబంధించిన సెపరేట్‌గా వార్డులు, ఇంకా క్రిటికల్ కేర్ యూనిట్సు, ఎన్‌బీఎస్‌యూ, స్టోర్ రూమ్స్ గానీ, ఐసోలేషన్ వార్డు, పే రూమ్స్ వచ్చేసి 5 రూమ్స్ ఉంటాయి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ వింగు, బ్లడ్ స్టోరేజ్‌కి సంబంధించిన రూము ఇయన్నీ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఒక పక్క హైవే, ఇంకా ఇంకో పక్క ఈ హాస్పిటల్ నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం. ఒక విధంగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి దగ్గరలోనే మనకు మంగళగిరి కానీ, అలాగే చినకాకాని ఇయన్నీ ఉంటాయి. ఈ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మంగళగిరి 100 పడకల హాస్పిటల్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.